యూరియా సరఫరాపై మాత్రం ముందస్తు ప్రణాళికలో చర్యలు అమలు చేయకపోవడం వల్ల సమస్యలు వచ్చాయని చెప్పారు. యూరియా వినియోగాన్ని తగ్గించుకునేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, రైతుల అవగాహన పెంచాలని చెప్పారు. యూరియా అందలేదు, యూరియా పక్కదోవ పట్టింది, ఇది క్లియర్ కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్నారు. దాని తర్వాత మెడికల్ కాలేజీలపై రాజకీయం. 10 మెడికల్ కళాశాలకు 4,950 కోట్లు ఖర్చు అవుతుందని, గత పాలకులు కేవలం 5% నిధులే ఖర్చు పెట్టారని, ఇప్పుడు వాటి నిర్మాణం పూర్తికి 4,000 కోట్ల వరకు అవసరమవుతారని వివరించారు. ఎన్నాళ్ళు ఇంకా ఈ తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తావు? ఫేక్ ముఖ్యమంత్రి, ఓ ఫేక్ చంద్రబాబు నాయుడు, ఫేక్ పార్టీ, నీ బతికే ఫేక్. నీకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి పదవే ఫేక్. అది ప్రజల ఓట్ల ద్వారా రాలా, ఈవీఎంల ద్వారా వచ్చినటువంటి ఫేక్ ముఖ్యమంత్రి నువ్వు. సో ఇక్కడ నువ్వు మాట్లాడుతావు 5,000 కోట్లు ఖర్చు అవుతుంది దాదాపుగా. ఆల్రెడీ 400 కోట్లు పైగా పులివెందుల మెడికల్ కాలేజీ ఖర్చు పెట్టున్నారు. మదనపల్లి మెడికల్ కాలేజీ ఆల్రెడీ 30-40% పైగా పూర్తయి ఉంది. అయినా 5,000 కోట్ల రూపాయలు కాదు కదా, 500 కోట్ల రూపాయలు కూడా నువ్వు ఖర్చు పెట్టావు. ఎందుకంటే నువ్వు పీపీపీ అంటే, ఒక పీ అంటే డైరెక్ట్గా పబ్లిక్ ఆస్తుల్ని, అంటే ప్రభుత్వ ఆస్తుల్ని, అంటే ప్రజల ఆస్తిని. ఇంకో పీ అంటే ప్యాకేజీలు తీసుకొని మీరు, ఇంకో పీ మీ ప్రైవేటు బినామీలకు అప్పచెప్పటం. సో నీవు కోరుకునే విధానమే అది.